హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం, ఓకేనా? సో మరి యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా? ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. అండ్ ఇది జనరల్ రీడింగ్, సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈ రోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఈరోజు? రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి, ఓకేనా? అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఎందుకంటే మన వీడియో రేపు మళ్ళీ ఈవినింగ్ వస్తుంది కదా, అందుకనే ముందుగా అందరికీ నేను విష్ చేసేస్తున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ న్యూ ఇయర్ మీ లైఫ్లో మంచి అబండెన్స్, ప్రాస్పరిటీస్, మీరు అనుకున్నదన్నీ జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ రేపు మార్నింగ్ పూజలో కూడా నేను డెఫినెట్లీ కోరుకుంటాను మీ గురించి, ఓకేనా? మీరు అనుకున్నది మీరు సాధించాలి అనే విధంగా నేను కోరుకుంటాను, ఓకేనా? ఎటప్ స్వార్డ్స్ అండి. ఇక్కడ మెసేజ్ ఎలా ఉందంటే, ఈ పర్సన్కి మీకు ప్రపోజ్ చేయాలా, మేబీ ప్రపోజల్ తన మనసులో ఉన్న ఫీలింగ్ మీతో చెప్పాలా వద్దా అని ఈ పర్సనే కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీతో చెప్పాలా వద్దా, ఒకసారి మాట్లాడాలి అనిపిస్తుంది, ఒకసారి వద్దనిపిస్తుంది. ఒకసారి తనకి చాలా డీప్గా గుర్తుకొస్తారు, ఇంకోసారి ఎంత బాధ అనిపించినా సరే దూరం అవ్వక తప్పదు. ఇది సరైన నిర్ణయం కాదు, అందరినీ ఎదిరించిన వారు అవుతారు అనే ఫీలింగ్ ఇంకోవైపు ఈ పర్సనే వెంటాడుతుందనమాట. తన మనసులో ఇక్కడ మీ మీద లవ్ ఉంటుంది, కానీ తన మనస్సాక్షి అనేది ఇదంతా ఎందుకు, ప్రాబ్లం అవుతుంది, తర్వాత బాధపడతారు అనే విధంగా చెప్తారనమాట. అప్పుడు ఏంటిదంటే మళ్ళీ వద్దులే అని మళ్ళీ ఆగిపోవడం. అంటే తను కాల్ చేయాలనిపిస్తుంది, మళ్ళీ వద్దనిపిస్తుంది, మెసేజ్ చేయాలనిపిస్తుంది, మళ్ళీ వద్దనిపిస్తుంది. అలాంటి పరిస్థితిలో మీ పర్సన్ ఉన్నారనమాట. అండ్ మీరు చాలామంది హీల్ అవుతున్నారండి. చాలామంది మీరు ఈ కనెక్షన్ వద్దు అనే విధంగా మీరు నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి మీరు విసిగిపోయారు, అలసిపోయారు ఈ కనెక్షన్లో. సో ఇంకా వెయిట్ చేయడం మీ వల్ల కాదు, ఓపిక అంతా నశించిపోయింది, ఇంకా అవసరం లేదు అన్నట్టుగా మీరు అలాంటి నిర్ణయం కూడా ఏదో తీసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చెప్పాను కదా, మీ ఓపిక నశించిపోయింది. మీరు ఎంత ఓపిక గల పర్సన్ అంటే, ఈ ప్రపంచాన్ని మోస్తున్న భూదేవికి ఎంత ఓపిక ఉంటుందో అంత ఓపిక మీకు ఉందండి. అంత ఓపిక మీలో ఉంది, ఆ సహనం కూడా మీలో ఉంది. ఇన్ని ఇయర్స్ కావచ్చు, ఇన్ని మంత్స్ కావచ్చు, ఈ పర్సన్ తన టార్చర్ నుంచి మీరు చాలామంది సఫర్ అవుతున్నారు, చాలామంది బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు ఏంటిదంటే ఆ వెయిట్ చేయడం అనేది మీలో ఓపిక అనేది నశించిపోయింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ వస్తే ఒకవేళ తనతో ఒక క్లారిటీ అయితే తీసుకోవాలి అనే మీద మీరు చాలామంది ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ పర్సన్ ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు, ఎందుకు మోసం చేశారు, ఎందుకు మీ జీవితంతో తను ఆడుకున్నారు, ఎందుకు మీ ఎమోషన్స్తో తను ఆడుకున్నారు, మళ్ళీ ఎందుకు తను వెళ్ళిపోయారు, అలాంటి పర్సన్ అసలు ఎందుకు వచ్చారు అనే విధంగా తన వైపు నుంచి మీరు ఏదో క్లారిటీ అయితే తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నట్టున్నారు.
చాలా బాధ, కోపం అనేది మీ మనసులో ఇలా రగులుతుంది. ఒక అగ్ని పర్వతం లాగా అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలామంది మీరు హీలింగ్‌లో ఉన్నారండి. అండ్ ఇక్కడ హీల్ అవుతున్నారు. చాలామంది టెంపుల్‌కి వెళ్ళడము, అండ్ మీ మనసులో ఉన్న బాధ మీరు యూనివర్స్‌కి అండ్ దేవుడికి చెప్తా ఉండడము. కొంచెం కొంచెం మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తా ఉన్నారనమాట. ఏడవాలి అనిపిస్తే ఏడవడము. మీరు ఏడవడం వలన మీ మనసులో ఏదైతే బాధ ఉంటుందో అండి, అది కొంచెం కొంచెం బయటకి వెళ్ళిపోతుందనమాట. తర్వాత మీ మనసుకి అది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ బాధ ఏదైతే ఉంటుందో అది బయటకు పంపించడం ద్వారా ప్రశాంతంగా అనిపిస్తుందనమాట. ఎప్పుడు మీలో మీరే బాధపడతా ఉండకండి. ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారంటే వారితో చెప్పుకోండి. ఎవరు లేరు అనుకుంటే ఏడవండి. మీకెంతగా ఏడవాలనిపిస్తుందో అంత ఏడవండి. హ్మ్. దాని తర్వాత మీకు హీల్ అవుతారు మీరు డెఫినైట్‌లీ. ఓకే. 6 ఆఫ్ స్వార్డ్స్ అండి. ఇక్కడ మీ పర్సన్ తను గిల్టీగా ఉన్నట్టున్నారు. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మీరు హీల్ అయిపోతున్నారు. చాలామంది సైలెంట్ అయిపోయారు. మీ ముందు ఆప్షన్స్ వస్తా ఉండొచ్చు. సో, మీరు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మేబీ ఆప్షన్‌ని చూజ్ చేసుకోవాలా? లేదా ఈ పర్సన్ గురించి వెయిట్ చేయాలా? అసలు ఏమీ తెలియని పరిస్థితి మీకుండొచ్చు. మీ లైఫ్‌లో ఈ పర్సన్ కాకుండా వేరే ఆప్షన్స్ కూడా వస్తున్నాయండి. ఈ పర్సన్ చూస్తున్నారండి తను. మీ లైఫ్‌లో వేరే ఆప్షన్స్ వస్తున్నాయి. అండ్ మీ లైఫ్‌లో వచ్చే పర్సన్ కూడా వారు హైయర్ పొజిషన్‌లో ఉండొచ్చు. లేదా మనీ ఫ్లో ఉన్న పర్సన్ కూడా ఉంటారనమాట. లేదా తను అంత చలాకీగా, అంత హ్యాపీగా, తను హ్యాపీగా ఉంటూ తన చుట్టుపక్కల వారందరిని తను హ్యాపీగా ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే. అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్‌లో రాబోతున్నారు. అండ్ చాలా ఓపిక గల పర్సన్ కూడా ఉంటారనమాట. అందుకని ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చేసరికి మీ పర్సన్ ఏంటిదంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఏదో తప్పు చేసిన వాడిలాగా అండ్ తను ఏదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో అన్నిటికి తను పశ్చాత్తాపం పడతా ఉండడం అనమాట. మీరు చాలామంది సైలెంట్ అయిపోతున్నట్టున్నారు. ఎందుకు? ఇదంతా ఎవరు భరిస్తారు? ఇదంతా ఎందుకు? ఈ తలనొప్పులని ఎందుకు? ఎన్ని రోజులు సఫర్ అవుతాము? ఈ పర్సన్‌కి మీరు మేబీ ఫిజికల్‌గా దగ్గరయ్యారా? ఎమోషనల్లీ దగ్గరయ్యారా? పైగా తనకి మీరు మనీ వైస్‌గా చాలా హెల్ప్ చేశారు. అయినా ఈ పర్సన్‌లో దానికి గ్రాటిట్యూడ్ అనేది మీ పర్సన్‌లో లేదు. చాలా ఇమ్మెచ్యూరిటీ, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, కోపం ఎక్కువ, మొండితనం ఎక్కువ, టెంపర్ ఎక్కువ. మిమ్మల్ని ఏ విషయంలో కూడా ఈ పర్సన్ అర్థం చేసుకోలేదు. సో, అందుకని ఇక్కడ మీ ఓపిక అనేది నశించిపోయింది. ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావాలంటే ఈ పర్సన్ రాకపోవడమే బెటర్ అనే పొజిషన్‌కి మీరు వెళ్ళబోతున్నారనమాట. అంత చిరాకు పడుతున్నారు ఈ పర్సన్ విషయంలో మీరు. తన మీద మీరు ఎంత ప్రేమను పెంచుకున్నారో, మీ ప్రాణం కంటే ఎక్కువగా ఈ పర్సన్ మీదనే మీరు పెంచుకొని ఉన్నారు. అలాంటి పర్సన్ మిమ్మల్ని ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి విషయంలో హర్ట్ చేస్తూనే ఉండడం, బాధ పెడుతూనే ఉండడం. దాని ద్వారా మీరు సో, మూవ్ ఆన్ అయిపోవాలి అన్నట్టుగా కూడా ఆలోచిస్తా ఉండొచ్చు. చాలా మందికి మీ పర్సన్ మళ్ళీ మీ వైపు వస్తారు. ప్రెజెంట్ ఈ పర్సన్ తను ఆప్షన్ మేబీ మిమ్మల్ని కాకుండా వేరే పర్సన్‌ని తను చూజ్ చేసుకొని అక్కడ ఇరుక్కొని ఉంటారండి. కానీ తన లైఫ్‌లో ఉన్నవారు మీ అంత మంచివారు కాదు అని పర్సన్ అతి తొందరలోనే తను తెలుసుకోబోతున్నారనమాట. వారు లోపల ఏంటిది వారి వారి రియల్ ఫేస్ ఏంటిదంటే చూడండి, ఇక్కడ ఒక పాము ఉంది, స్నేక్. ఓకే. మేబీ స్నేక్‌ని మనం పాలు పొంచి పెంచినా కూడా తనకి కాటేయడం మాత్రమే తన గుణం. ఓకే. అలాగే మీ పర్సన్ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో బయట చాలా ప్రేమగా ఉన్నట్టుగా ప్రేమను నటిస్తా ఉండడం, మంచివారిలాగా నటిస్తా ఉండడం అలా చేస్తా ఉండొచ్చు. కానీ వారి రియాలిటీ, వారి నిజ గుణం అనేది ఏదో ఒక రోజు ఈ పర్సన్ తెలుసుకుంటారనమాట. ఓకే.
అప్పుడు ఈ పర్సన్ రియలైజ్ అవుతారు అండ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. మీ ముందు ఈ పర్సన్ తల ఎత్తుకొని నిలబడేంత ధైర్యం కూడా ఈ పర్సన్ చేయలేరనమాట. అంత గిల్టీగా ఫీల్ అవుతారు ఈ పర్సన్. ఓకే. దాని ద్వారా ఏంటిదంటే ఈ పర్సన్ మళ్ళీ మీరే తనకి కరెక్ట్ పర్సన్, మీ అంత మంచి పర్సన్‌ని తను దూరం చేసుకున్నాను అండ్ అనవసరంగా మోసం చేశాను అనే ఫీలింగ్ ఈ పర్సన్‌ని డెఫినెట్‌లీ వెంటాడుతది. ఓకే. ఎప్పటికైనా తనకి సూటబుల్ పర్సన్ అది మీరే. మీరే రైట్ పర్సన్, మీరే మంచివారు అని పర్సన్ తెలుసుకుంటారనమాట. మీ పర్సన్ మీ గురించి వారి ఫ్రెండ్ సర్కిల్ ఆర్ నాకు ఫ్రెండ్ సర్కిల్ అనేది ఎక్కువ చూపిస్తుందండి. వారి ఫ్రెండా లేదా ఇంకెవరైనా ఉండొచ్చు. తన లైఫ్‌లో తను నమ్మిన పర్సన్ వారి దగ్గర ఈ పర్సన్ డిస్కషన్ చేస్తా ఉన్నారనమాట. తను వేరే వారి దగ్గర మీ గురించి ఈ పర్సన్ మాట్లాడుతున్నారంటే, వారు గూడా మీ గురించి చాలా పాజిటివ్‌గా గూడా చెప్పే ఛాన్స్ అయితే ఉంటుందండి. దాని ద్వారా ఏంటిదంటే, ఈ పర్సన్ మీకు ఆఫర్ లాంటిది. మేబీ మీ వైపు తను స్టాండ్ తీసుకోవడం, ఆలోచించడం లాంటిది జరగబోతుందనమాట. ఓకే. మీరు చాలామంది ఏంటిదంటే, సరిగ్గా నిద్రపోవడం లేదు. మీ పర్సన్‌తో మీకు లైఫ్ కావాలనిపిస్తుంది మీకు. తను లేకపోతే మీరు ఉండలేకపోతున్నారండి. తన విషయంలో మీరు చాలామంది చాలా వెయిట్ చేస్తున్నారు. చాలా ఓపికగా మీ ఓపిక నశించిపోయినా ఇంకా వెయిట్ చేస్తున్నారు. తను ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారా అని. కానీ తను అర్థం చేసుకుంటారు. డెఫినెట్‌లీ ఆ కర్మ మీ పర్సన్‌కి తను తనకి తెలుస్తుందనమాట. బయట ఏదైతే కనిపిస్తుందో అదంతా రైట్ అని పర్సన్ నమ్మేస్తారు. కానీ తనకి రియాలిటీ ఏంటిది అని పర్సన్‌కి తెలుస్తుంది అతి తొందరలోనే. ఓకేనా? తను అందరిని గుడ్డిగా నమ్మేయడము అండ్ మంచి ఎవరైతే చెప్తారో వారు చెడైపోతారు. చెడు ఎవరైతే చెప్తారో వారు మంచి అయిపోతారనమాట. ఓకే. అందుకని పర్సన్ అతి తొందరలోనే తనకి తెలిసొస్తుందనమాట. మీరు ఏంటిది అండ్ మీరు ఎలాంటి వారు అని అడిగే పర్సన్‌కి అతి తొందరలోనే అర్థమవుతుంది. అండ్ ఈ పర్సన్ తను సరిగ్గా నిద్రపోవడం లేదు. నైట్ అంతా తను మేబీ డిప్రెషన్‌లో ఉండడము అండ్ ఇక్కడ మీరు కూడా సరిగ్గా నిద్రపోవడం లేదు. మీ పర్సన్‌తో మీకు హ్యాపీ లైఫ్ కావాలని మీకు ఆ ఇంటెన్షన్ ఉంది. కానీ మీ పర్సన్ మిమ్మల్ని తను అర్థం చేసుకోవడం లేదు. అండ్ ఇక్కడ మీరు చాలామంది స్పిరిచువాలిటీ మీద మీరు మేబీ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే ప్రాసెస్‌లో మీరు ఉండొచ్చనమాట. ఓకే. అండ్ ఇక్కడ మీ పర్సన్‌కి వేరే వారితో మ్యారేజ్ అయిపోయింది అంటే, తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉంటున్నారు. సో, ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. మిమ్మల్ని కేర్ చేయడం లేదు. సో, ఈ పర్సన్ గురించి మీరు చాలా చేశారు. అయినా సరే ఈ పర్సన్ చూడండి తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉంటున్నారు. కానీ నన్ను పట్టించుకోవడం లేదు. తన ఫ్యామిలీతో తను హ్యాపీగా ఉండడము, బయటకి వెళ్ళడము, అక్కడ టైమ్ స్పెండ్ చేయడము. సో, అంత హ్యాపీగా ఉన్నారు. కానీ మీరు ఇంత చేసిన ఈ పర్సన్ మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు. అండ్ మీరు బాధపడతారు అనే బాధ కూడా తనకు లేదు. ఆ ఆలోచన కూడా ఈ పర్సన్‌కి లేదు అని మీరు అనుకుంటున్నారనమాట. స్ట్రెంగ్త్. మీకేదైనా ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారండి పర్సన్. మేబీ ఇక్కడ తను మళ్ళీ సెకండ్ ఛాన్స్ కోసం మళ్ళీ మీ పర్సన్ వస్తారు అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందనమాట. మీకు మాత్రం ఈ పర్సన్ చాలా హార్డ్ బ్రేక్ చేస్తున్నారండి. మీరు చాలా హార్ట్ బ్రేక్‌కి గురవుతున్నారు. మీరు నమ్మిన పర్సన్ మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేస్తున్నారు అని ఇక్కడ క్లియర్ కట్‌గా చూపిస్తుంది. మేబీ మీరు తెలుసుకోవాలండి. ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఏంటిదంటే, మిమ్మల్ని ఇంతగా హార్ట్ బ్రేక్ చేస్తున్నారు. మిమ్మల్ని ఏటి కాని పరిస్థితిలో ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేస్తున్నారు. మీరింత బాధపడుతున్నా అసలు మీరు ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, అసలు మీరు ఏమైపోయినా ఈ పర్సన్‌కి పట్టింపు లేదు అనే ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుందనమాట. మీరు బాధపడతారా? అసలు ఇంక ఈ వర్డ్ వాడకూడదు. బతుకుతారా? చచ్చిపోతారా? తను హ్యాపీగా ఉంటే చాలు. తన లైఫ్‌లో తను బిందాస్‌గా ఉంటే చాలు. మీతో తనకు అవసరం తీరిపోయింది. మీరేమైపోతే తనకేంటండి?
అనే ఎనర్జీలో ఈ పర్సన్ ఉన్నారనమాట. కాబట్టి మీరు ఇంత హార్ట్ బ్రేక్‌కి గురైన తర్వాత మీలో రియలైజేషన్ రావాలి. మీరు మారాలి. ఫస్ట్ మీలో మార్పుండాలి. మిమ్మల్ని ఇంత బాధ పెట్టిన వారు మీకెందుకు? ఇంత బాధపడాల్సిన అవసరం మీకేంటిది? మీ చేతులారా మీరే చాలామంది ఏంటిదంటే మీ బాధని మీరే కొని తెచ్చుకుంటున్నారండి. కాబట్టి ఆలోచించండి. మీరు మోయలేనంత బాధని, బరువు బాధ్యతలని, రెస్పాన్సిబిలిటీని మీరు మోస్తున్నారు ప్రెజెంట్. మీ లైఫ్‌లో మీకు హ్యాపీనెస్ లేదు. మీరు నమ్మిన పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు. నమ్మక ద్రోహం చేశారు. ఇంక దారి ఎటువైపు? మీ జీవితం ముగిసిపోయిందా అనే ఆలోచనలో మీరున్నారు. కానీ మీ జీవితం ముగిసిపోలేదు. మళ్ళీ ఇక్కడ మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్ రాబోతుంది. చాలా మంచి పర్సన్ మీ లైఫ్‌లో రాబోతున్నారనమాట. ఈ పర్సన్ అన్ని విధాలుగా మీకు హెల్ప్ చేస్తారు. తను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారనమాట. మీరు ఎక్కడైతే ఆగిపోయారో అక్కడి నుంచి పర్సన్ మళ్ళీ మిమ్మల్ని నేనున్నాను అనే ధైర్యం ఇస్తారు, ప్రేమనిస్తారు. మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఈ పర్సన్ తను తీసుకుంటారు. మేబీ 50% అన్నా తను మీకు ధైర్యం ఇస్తారా? మోటివేషన్‌తో నేను మిమ్మల్ని మీలో ఆ ధైర్యాన్ని నింపుతారా? అలాంటి పర్సన్ మీ లైఫ్‌లో రాబోతున్నారనమాట. ఓకే. కాబట్టి మీరు ఇంకా, ఇంకా జీవితం అయిపోయింది అనే విధంగా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండండి. ఎప్పుడు ఇస్తా ఉండడం కంటే ఇచ్చింది చాలు కదా! ఇంకా సైలెంట్ అయిపోండి. ఈ పర్సన్‌ని తనకు తను చేంజ్ అవ్వాలి. మీరు చెప్తే ఈ పర్సన్ మారరు. తనంతట తను తెలుసుకోవాలి. అప్పుడు ఈ పర్సన్ చేంజ్ అవుతారు. మీరిప్పుడు ఎంత చెప్పినా తను ఏంటిదంటే మీరు కావాలనే చెప్తున్నారు అని పర్సన్‌కి అర్థమవుతుందనమాట. కాబట్టి వారంతలా వారు తెలుసుకోవాలి. తప్పేంటిది, ఒప్పేంటిది, మంచి ఏంటిది, చెడేంటిది, ఎవరిని బాధ పెడుతున్నాము, ఎలాంటి వ్యక్తిని బాధ పెడుతున్నాము, మన గురించి వారేం చేశారు, వారి గురించి మనమేం చేశాము, ఈ పర్సన్‌ని బాధ పెట్టడం కరెక్టేనా, రాంగా? తనకు తను చేంజ్ చేసుకోవాలి. తనలో రియలైజేషన్ రావాలి. మీరెంత చెప్పినా ఈ పర్సన్ మారరనమాట. ఓకే. కాబట్టి తనకు తను చేంజ్ అవుతారు డెఫినెట్‌లీ. అందుకని ఇక్కడ గిల్టీ కార్డ్ వచ్చింది కదా! రిగ్రెట్ ఫీలింగ్. తప్పు చేసిన వాడిలాగా మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి అంటే తనకు ధైర్యం సరిపోదు. తల ఎత్తుకొని నిలబడేంత ధైర్యం కూడా ఈ పర్సన్ చేయలేరనమాట. అంతగా ఈ పర్సన్ చేంజ్ అవుతారు. ఓకేనా? రీయూనియన్ ఉంది. కానీ మీ మీద మీరు ఫోకస్ చేయండి. మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఎవరి గురించి ఆలోచించకండి అని ఇక్కడ మెసేజ్ ఉందన్నమాట. మీ పర్సన్ ఏదైనా విషయంలో చాలా మనీ లాస్ అయి ఉండొచ్చండి. పర్సన్ తను చాలా పెద్ద అమౌంట్ ఎక్కడో పెట్టేసి మేబీ తను లాస్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. బాగా డిప్రెషన్‌లో ఉన్నారు పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. మీ పర్సన్‌కి కూడా నమ్మక ద్రోహం లాంటిది జరిగి ఉంటుంది. మేబీ తను ఏదైతే ఇన్వెస్ట్ చేశారో మనీ అంతా, అదంతా తనకి చాలా లాస్ జరిగింది తన లైఫ్‌లో అన్నట్టుగా చూపిస్తుందండి. మూన్ కార్డ్ వచ్చింది. మీరు చాలా గుర్తుకొస్తున్నారు. మేబీ ఈ 2 డేస్ లోపల కూడా కావచ్చు పర్సన్ మిమ్మల్ని డెఫినెట్‌లీ మిస్ అవుతారండి. చాలా మిస్ అవుతారు. మీరు చాలామంది గుర్తుకు కూడా వస్తారనమాట. తను మీ పట్ల ఏదైతే చేశారో అదంతా ఈ పర్సన్‌కి తనకి అతి తొందరలోనే మేబీ ఈ పర్సన్ ఇంత మోసం చేశాను, నమ్మక ద్రోహం చేశాను, తన వెనకాల మేబీ తనకు తెలియకుండా తన ఎమోషన్స్‌తో ఆడుకున్నాను అండ్ నమ్మించి మోసం చేశాను. అంటే మీరు నమ్మే విధంగా ఈ పర్సన్ చాలా మాట్లాడి ఉండొచ్చు. అది మీరు కూడా ఈ పర్సన్ నిజమే, తను చూపించిన ప్రేమంతా నిజం, తను చాలా మంచివారు అని మీరు కూడా నమ్మి ఉంటారనమాట. కానీ పర్సన్ తన మనస్సాక్షి అనేది చెప్తుంది తనకి, నువ్వు ఇలా తప్పు చేసావు, ఇంత బాధ పెట్టావు, నువ్వు రాంగ్ పర్సన్ అన్నట్టుగా తన మనసు అనేది తనని పదే పదే క్వశ్చన్ చేయడం అనమాట. అందుకని పర్సన్ చూడండి, మీరు చాలా స్వీట్‌గా మాట్లాడారు, చాలా ప్రేమను చూపించారు, చాలా కేరింగ్ చూపించారు, ఎప్పుడూ లవ్ మాత్రమే ఇచ్చారు అని పర్సన్‌కి అర్థమవుతుందనమాట.
ఇంత స్వీట్ పర్సన్, ఇంత ఎమోషనల్‌గా మేబీ మదర్ కేరింగ్ ఇచ్చే పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఓకేనా? అంత మంచి పర్సన్‌ని తను దూరం చేసుకున్నందుకు తను చాలా బాధపడుతున్నారనమాట. చాలా బాధపడతారు గూడా. చాలా మోసం చేశాను అనే బాధ ఈ పర్సన్‌ని వెంటాడుతుందనమాట. వస్తారు మీ దగ్గరికి, మీ పర్సన్ వస్తారు. వావ్! బ్యూటిఫుల్ అండి. చారియట్ అండ్ ద సన్ కార్డ్ వచ్చింది. అతి తొందరలోనే మీ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారండి. ఇక్కడ ఈ పర్సన్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు అంటే మేబీ అబ్రాడ్ గానీ, వేరే సిటీ గానీ, వేరే కంట్రీ గానీ అక్కడ కూడా ఉండొచ్చు. సో, అతి తొందరలోనే ఈ పర్సన్ మీ లైఫ్‌లో రాబోతున్నారనమాట. హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ ఇక్కడ సన్ వచ్చింది. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. మీరేదైతే జరగదు అని అనుకుంటున్నారో, మీరేదైతే భయంలో ఉన్నారో, బాధలో ఉన్నారో అన్నిటికి ఒకటేసారి ఫుల్ స్టాప్ అనేది పడబోతుందనమాట. మీరు అనుకున్న విధంగా మీ లైఫ్‌ని మీరు లీడ్ చేయగలరు. కానీ అది ఆ భయం అనేది ఫస్ట్ మీరు వదిలేసేయండి. నేను హ్యాపీగా ఉండలేను. ఈ బాధ నా మనసులో నుంచి పోదు. ఇది బాగా మీకు చాలా మీ మనసుకి అది ఈ పర్సన్ విషయంలో బలంగా తాకి ఉంటుందండి ఆ బాధ అనేది. అందుకని మీరు అంత తొందరగా ఈ పర్సన్ తన ఆలోచన నుంచి మీరు బయట పడలేకపోతున్నారనమాట. కానీ నేను స్ట్రాంగ్ పర్సన్. నేను చాలా ధైర్యం గల పర్సన్. నేను అనుకుంటే నేను ఏదైనా చేయగలను. నేను మారగలను. మేబీ వర్క్ ఈ వర్క్ కూడా నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీలో నింపుకోవాలన్నమాట. డైలీ మీరు ఇలా చెప్పుకుంటూ ఉండండి. నేను చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా ధైర్యం గల పర్సన్. ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినా నాకు చిటికెలో నేను సాల్వ్ చేయగలను. అంత టాలెంట్ నాలో ఉంది. అంత ధైర్యం నాలో ఉంది అనే విధంగా మీరు అనుకోవాలి. అప్పుడు ఏంటిదంటే ఆ చేంజ్ కానీ, ఆ ధైర్యం కానీ మేబీ మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తుంది. కొన్ని కొన్ని వర్డ్స్ అనేది మీరు ఫియర్స్ అనేది దూరం చేసుకోవాలండి. ఓకేనా? ఏదైతే భయంలో ఉంటారో ఆ భయమే మిమ్మల్ని వెంటాడుతుందనమాట. భయాన్ని వదిలేసి అండ్ ఏదైనా సరే ఒక పర్సన్ తను మిమ్మల్ని బాధ పెట్టిన వారైనా సరే తను హ్యాపీగా ఉండాలి అని మాత్రమే అనుకోవాలన్నమాట. వారు ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి ఏమీ మాట్లాడకూడదు. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి ఫస్ట్. ఏదైతే జరుగుతాయో అవన్నీ జరుగుతాయి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసే దాని మీద మీరు ఫోకస్ చేయాలన్నమాట. ఓకేనా? మీ నాలెడ్జ్ గానీ, మీ డ్రెస్సింగ్ స్టైల్ గానీ, మీ హెయిర్ స్టైల్ గానీ, మీరు రెడీ అయ్యే విధానం గానీ, ఇంకా మీరు ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం గానీ, అండ్ ప్రాక్టికల్‌గా ఉండడం గానీ, ఇదంతా చాలా ఇదంతా ఉండాలన్నమాట. ఓకే. ఎప్పుడు అమాయకంగా ఎవరైనా ప్రేమగా మాట్లాడారు అంటే ఊరికినే నమ్మేయకుండా వారు ముందు మాట్లాడతారు ప్రేమగా. కానీ తన వెనుకల ఉన్న రీజన్ ఏంటిది అనేది మన ఇంట్యూషన్‌కి తెలియాలి అన్నమాట. ఎవరైతే ప్రేమగా మాట్లాడతారో ఈ పర్సన్ మంచోరే, నేను ఏం చేసినా చేస్తారు, నా కోసం ఏదైనా చేసేస్తారు అంత గుడ్డిగా నమ్మకూడదు. ఒక పర్సన్‌తో మాట్లాడితే డైరెక్ట్‌గా తను ఎలాంటి వారు, ముందు ఏం మాట్లాడుతున్నారు, తన మాటల వెనుక రీజన్ ఏంటిది, అండ్ తను ఎలాంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, తను ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, ఇదంతా తెలుసుకోవాలన్నమాట. అంత నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలండి. ఓకే. ఓకే. ఇక్కడ రాసులు అన్ని రాసుల వారు ఉన్నారు. హ్యాపీగా రీడింగ్ అయితే మీరు చూసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. మేషరాశి వారు మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుంది. గెట్ టుగెదర్ పార్టీస్ ఆర్ హ్యాపీగా ఉంటారు ఈరోజు. అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్‌లో టవర్ పడబోతుందండి. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే కాంటాక్ట్ అవుతుంది. కాంటాక్ట్‌లో ఉన్నారంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌కి వెళ్ళిపోతారనమాట. అండ్ మిథున్ రాశి వారు మీరు ఏదైనా గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు ఈరోజు. అండ్ చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు మీకు న్యూ బిగినింగ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ సింహరాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు. అండ్ రీయూనియన్ కూడా అవుతుంది. అండ్ కన్యా రాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ తులారాశి వారు ఈరోజు చాలా సాడ్గా ఉంటారు మీరు. అండ్ వృశ్చిక రాశి వారు మీ లైఫ్లో మీ పాస్ట్ పర్సన్ వస్తారు. ఈ పర్సన్ మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ కూడా ఉంటారనమాట. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. అండ్ ధనుసు రాశి వారు
ఈరోజు మీరు చాలా సైలెంట్‌గా ఎవరికి అవైలబుల్‌గా ఉండరు. సో, మీ వర్క్ ఏంటిది, మీ ఫ్యామిలీ ఏంటిది, మీ పని ఏంటిది మీరు చూసుకుంటారనమాట. ఎవరికి అందుబాటులో ఉండరు. అండ్ మకర రాశి వారు ఈరోజు మీరు చాలా ధైర్యంగా ఉంటారు. అండ్ చాలా ధైర్యం చేసి ఏదైనా నిర్ణయం గూడా తీసుకోవచ్చు. అండ్ మీకు రీయూనియన్ కూడా ఉందండి. ఓకే. మేషం, సింహం, ధనుస్సు రాశి పర్సన్ మీ లైఫ్‌లో రావచ్చు. అండ్ ఇక్కడ కుంభరాశి వారు మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. రీయూనియన్ అవుతుందనమాట. అండ్ ఇక్కడ మీనరాశి వారు ఎమోషనల్‌గా ఉంటారు. ఏదో విషయంగా బాధపడతారనమాట మీరు ఈరోజు. ఓకే. ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.